డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. తెలంగాణ ప్రజలు ఫుల్ జోష్ లో ఉంటారు. దసరా రోజున ముక్క సుక్కతో ఫుల్ ఖుషి అవుతారు. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించేలా లేదు. దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున వచ్చింది. దీంతో ఆ రోజున మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. ఇదే ఇప్పుడు జనాలకు షాకింగ్ గా మారింది. అక్టోబర్ 2 దసరా రోజున మాంసం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని ఉత్తర్వులిచ్చింది. మాంసం షాపులతో పాటు వైన్ షాపులు కూడా దసరా రోజు బంద్ కానున్నాయి. దీంతో మాంసం ప్రియులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మటన్ మందు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు దసరా రోజు బంద్ విషయాన్ని గుర్తు చేస్తూ మటన్ వైన్ షాప్స్ దగ్గర బోర్డులు పెట్టారు. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఒకవైపు గాంధీ జయంతి, మరోవైపు దసరా పండుగ రెండు ఒకే రోజు అక్టోబర్ 2న సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపైన ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఎక్కడ కూడా మద్యం, మాంసాహారం అమ్మకూడదు, ఈ లిక్కర్ ని పర్చేజ్ సేలింగ్ చేయకూడదు అనేది కూడా మొదటి నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే కొనసాగుతుంది. కానీ ఈసారి అక్టోబర్ 2న దసరా కూడా యాడ్ అయ్యి ఈ పండుగ 2nd రోజే రావడంతో దసరా పండుగ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ లిక్కర్, మాంసాహారం స్వీకరించేటువంటి పండుగగా భావిస్తూ ఉంటారు. గాంధీ జయంతి రోజు లిక్కర్ అమ్మకూడదు, మాంసాహారాన్ని విక్రయించకూడదు అంటూ ప్రభుత్వం ఒక పక్క నిబంధనలు పెడుతుంటే, ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు మాత్రం ప్రభుత్వాల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి దసరా పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద పండుగ. జనవరి నుంచి మొదలుకొని ఈ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఈ దసరా పండుగ కోసం ఎదురు చూస్తారు. ఆయుధ పూజ చేసి, వాహనాలకు పూజ చేసి, కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునేటువంటి ఏకైక పండుగ కాబట్టి ఈ పండుగ రోజు కూడా మద్యం, మాంసాహారం ఈ నిషేధం, విక్రయాలపై, నిలుపుదలపై మాత్రం కొంత వ్యతిరేకత ఏర్పడతా ఉంది. దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. అక్టోబర్ 2 రోజు ఎక్కడ కూడా ఇటు హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో గాని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, గ్రామాలలో, ప్రతి ఊర్లో కూడా మద్యం, మాంసాహారం విక్రయాలు జరపకూడదు అని ఒక జీవో రిలీజ్ పై మాత్రం ప్రభుత్వం పైన విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి. ఈ దసరా పండుగ ఎలా జరుపుకోవాలి, ఎలా కుటుంబ సభ్యులతో కలిసి మాంసాహారం గాని, లిక్కర్ గాని సేకరించాలి. ఇప్పటికే లిక్కర్ డిపోస్ దగ్గర గాని, లిక్కర్ షాప్స్ దగ్గర గాని ఆ రోజు ఒకవేళ మూసివేత ఉంటుందేమో అన్న ఒక ముందస్తుగానే అలర్ట్ అయ్యి ప్రజలందరూ కూడా ముందస్తుగానే ఆ లిక్కర్ తీసుకొని పోవడము, మాంసాహారం విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేకుండా పోయింది. కాబట్టి దసరా సందర్భంగా డెఫినెట్ గా వాహనాలకు ఈ దసరా పండుగ రోజు ఈ ఉదయాన్నే లేచిన వెంటనే వీళ్ళ వాహనాలకు ఈ బలి అనే కార్యక్రమం సాగుతూ ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 2 రోజు బలి ఇవ్వకుంటే వాహనాల ఆయుధ పూజ ఎలా సాగుతుంది అనే దానిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఒక గైడ్ లైన్స్ లేకపోవడంతో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ప్రజలు మాత్రం అన్కంఫర్ట్ గానే ఫీల్ అవుతూ ఎలా జరుపుకోవాలి పండుగ అనేది మాత్రం టెన్షన్ లో నెలకొన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏదైనా ఎక్స్క్యూజ్ చేసి కొద్దిసేపు టైం ఏదైనా కేటాయించి, లేదా 12 తర్వాత 12 లోపు గాంధీ జయంతి జరుపుకుని ఆ వేడుకల తర్వాత ఈ దసరా వేడుకలు జరుపుకుంటారా అనే దానిపై కూడా ప్రభుత్వం ఏమైనా గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుందా అనే దానిపై మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకో 2 రోజులే దసరా పండుగకు రాబోయేది ఉంది. అప్పటికి ప్రభుత్వం నుంచి ఏదైనా నిర్ణయం మార్చుకొని కొత్త గైడ్ లైన్స్ ఏదైనా ఇష్యూ చేస్తారా, లేదా యాజ్ ఇట్ ఈజ్ గా ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నటువంటి అక్టోబర్ 2 రోజు మద్యం, మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు చేపట్టకూడదు, విక్రయాలు చేపడితే డెఫినెట్ గా వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటాము, మద్యం అమ్మితే దుకాణాలనే సీజ్ చేస్తాము అని ఈ రకంగా స్ట్రిక్ట్ గా చేపట్టబోతా ఉన్నారనే దానిపై మాత్రం ప్రజలకు కొంత గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి. పెద్ద పండుగ కాబట్టి ఈ సందర్భంగా ఆయుధ పూజ, వాహనాల పూజ డెఫినెట్ గా తెలుగు రాష్ట్ర ప్రజలు నిర్వహించేటువంటి ఏకైక పెద్ద పండుగ. ఆ పూజలు జరిపేటప్పుడు బలి కంపల్సరిగా ఈ సంస్కృతిలో భాగంగా కొనసాగేటువంటి ఆనవాయితీ కాబట్టి ఆ పూజ జరిగినప్పుడు ఈ బలి జరగకపోతే ఏ రకంగా ఈ పండుగ వెళ్ళాలి అనేది కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. కాబట్టి దీనిపైన రివ్యూ చేసి ప్రభుత్వం ఏమైనా కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసి ఒక టైం వరకు వేడుకలు జరుపుకొని ఆ టైం తర్వాత ఈ దసరా పండుగ జరుపుకోవచ్చు అంటూ అనే దానిపై కూడా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.